చూశారుగా ఈ చప్పట్లు, కరతాళ ధ్వనులు అంటారే, క్లాప్స్ మోత మోగిపోతున్నాయి కదా. వరుసగా 12 ఏళ్లు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నాయకుడిగా మోడీ రికార్డు బద్దలు కొట్టిన క్షణం. ఎన్డీఏ పార్టీలు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాయి, మోడీని చీర్ చేసి చుట్టూ నిలబడి. చూశారు కదా, ఈ చప్పట్లు ప్రత్యర్థులకి భయకంపితంగా, అంటే ఫియర్ఫుల్ గా వినపడుతున్నాయి, కనపడుతున్నాయి. చాలా చిత్రంగా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీలకు కూడా ఏదో భయం, అలజడి రేకెత్తిస్తున్నాయి ఈ చప్పట్లు. తెలుసా మీకు? నేను డీటెయిల్డ్ గా అదే విషయం మాట్లాడబోతున్నా. పైగా మమత సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబుకి అని thumbnail పెట్టారు కదా మా వాళ్ళు. దానికి కారణం ఏంటో కూడా నేను డీటెయిల్డ్ గా మాట్లాడతా. ఇది కేవలం ఎన్డీఏ సెలబ్రేషన్ కి సంబంధించిన విషయమో లేదంటే మోడీ రికార్డు బద్దలు కొట్టడానికి సంబంధించిన పాయింట్ మాత్రమే కాదు. దేశ రాజకీయాలు ఎలా మారిపోతున్నాయి, ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలి, బంగారాన్ని కొనొద్దు అని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినట్టుగా ప్రకటన చేసిన కొద్ది వారాల్లోనే మోడీ, బీజేపీ రాజకీయాన్ని ఎలా తారుమారు చేసి జనం దృష్టిని వాటంగా మళ్లించారు అని కళ్లకు కట్టినట్టుగా చూపించే నిదర్శనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీటన్నిటికీ తోడు మారుతున్న సమీకరణలు ఏపీ రాజకీయాన్ని ఎలా మారుస్తాయి, టీడీపీ భవిష్యత్తుని ఎటు నుంచి ఎటు మలుపు తిప్పే అవకాశం ఉంది, ఎందుకని అనే విషయం గురించి కూడా చర్చించబోతున్నాము. అందుకని ఇది కేవలం రాజకీయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆర్థిక అంశాలు ఉన్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సంబంధించిన ఫ్యూచర్ ఈక్వేషన్స్ గురించి కూడా మనం డీటెయిల్డ్ గా పాయింట్ బై పాయింట్ విత్ సబ్స్టాన్స్ అండ్ లాజిక్ మాట్లాడదాం. ఎస్, సంబరం. ఎన్డీఏ 12 ఏళ్ల సంబరం, మామూలు సంబరం కాదు కదా. మోడీ రికార్డు బద్దలు కొట్టిన సెలబ్రేషన్ ఇది. ఎదురు లేకుండా అత్యధిక కాలం వరుసగా కుర్చీలో ఉన్న ఎలక్టెడ్ పీఎం మోడీ. ఇప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకుని తీరాల్సిందే, ఆయన అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ. ఇది దేశం ఇంతకు ముందు చూడనంత మైల్ స్టోన్, చాలా గంభీరమైంది. మరి రాజకీయ సంబరాలు జరుగుతూ ఉన్నాయి, ఆర్థికంగా తీవ్రమైన కష్టకాలంలో ఉన్నాము, అసలు పీకల మీదకి వచ్చిన పరిస్థితి, రూపీ వాల్యూ పతనాన్ని ఆపలేకపోతున్నాం, 100 దాటపోతుంది తొందరలో అని ప్రధాని డేంజర్ బెల్స్ మోగించడం చూశాం కదా. जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. ఇలాగా పెట్రోల్ డీజిల్ వాడకం వద్దు, బంగారం కొనొద్దు అని చెప్పారు కదా. అలా చెప్పిన కొద్ది రోజులకే బీజేపీ దేశ రాజకీయాన్ని ఎలా తిరగేసింది, ప్రత్యర్థులందరినీ ఆత్మరక్షణలోకి ఎలా నెట్టింది, జనం ఆర్థిక ఫెయిల్యూర్స్ వదిలేసి రాజకీయ అంశాల మీద పడేలాగా ఎలా చేశారు అనేది ఒక మాస్టర్ క్లాస్ ఎగ్జాంపుల్. మోడీ అయినా బీజేపీ వ్యూహ బృందం అయినా ఎంత క్లినికల్ గా ఆపరేట్ చేస్తున్నారు, దేశ ప్రజల ఆలోచనల్ని ఎలాగా కీ ఇచ్చినట్టుగా తిప్పుతా ఉన్నారు తాయి బొమ్మలకి అని ఈ పరిణామం చూపించింది. మోడీ आज की एनर्जी क्राइसिस है. ఎప్పుడు చెప్పారు ఆ మాట? ఆర్థికంగా గంభీరమైన పరిస్థితుల్లో కఠినమైన సవాళ్లు ఎదుర్కొంటా ఉన్నామని. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన ఒక 3-4 రోజులకి కదా. ఇప్పుడు గట్టిగా 4 రోజులు అయి ఉంటుంది. మరి ఇప్పుడు దేశంలో మోస్ట్ డిబేటబుల్ ఇష్యూ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ చీలిపోవడము, మమతా బెనర్జీ పరిస్థితి ఇలా అయిపోయింది అని కొందరు బాధపడతా ఉంటే, ఇంకొంతమంది భలే అయింది మమతా ఖాన్ కి అని మాట్లాడే సిచ్యువేషన్. అంటే పొలిటికల్ పోలరైజేషన్ తెచ్చేసింది. ఆఖరికి ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఎలా తయారైంది అంటే, బీజేపీ దెబ్బకి ఓడిన ఒక్క నెల రోజుల్లోనే ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు అనే చర్చ ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, పార్టీ నిలువునా చీలింది, ఇక కాంగ్రెస్ తో కలిసిపోతున్నారు ఆమె అని మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ దెబ్బ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా? ఇంకా చెప్పాలంటే నేను ఒక 3 ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు చెప్తా. బీజేపీ అండ్ మోడీ వ్యూహం రాజకీయంగా ఎందుకు ఇంపాక్ట్ఫుల్ గా పనిచేస్తా ఉందో, ప్రత్యర్థులు ఎందుకు డీకోడ్ చేయలేకపోతున్నారో, ఢీకొట్టలేకపోతున్నారో అర్థమవుతుంది మనకి. ఒకటి రీసెంట్ గా చూసాం, కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ని డిక్లైన్ చేశారు మధ్యప్రదేశ్ లో అని. చాలా మంది తెలంగాణకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు బీజేపీతో కలిసి ఇలా చేయించారు, ఎందుకంటే ఆయన ఎత్తుగడలన్నిటికీ మీనాక్షి అడ్డుపడుతున్నారు అని తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుతున్నారు. అలాంటి ప్రచారాల సంగతి ఎలాగైనా ఉండనివ్వండి. మీనాక్షి నామినేషన్ ని తిరస్కరించిన మధ్యప్రదేశ్ లోనే సరిగ్గా అదే టైంలోనే ఇంకో పరిణామం జరిగింది. పరిమళ్ నత్వాని ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కదా, బాగా తెలిసిన పేరు మనకి. ఆయన రిలయన్స్ అంబానీకి సన్నిహితుడు అంటారు కదా. ఆయన నామినేషన్ లో కూడా ఏవో కింద మీదలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి అని చెప్పి ఈసీ ఆయనకి మాత్రం 24 గంటలు టైం ఇచ్చింది
కరెక్ట్ చేసుకోవడానికి. అటైజ్ స్ట్రెచ్ మీనాక్షి నామినేషన్ మాత్రం తిరస్కరించేశారు. అంటే చూడండి, అందరికీ ఒక రూల్ కాదు. ఇలా ఎందుకు చేశారు? కేవలం ఇది ఒక రాజ్యసభ సీటుకి సంబంధించిందా? కాదు, అంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, డైమెన్షన్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? మీనాక్షి నటరాజన్ అంటే హార్డ్ కోర్ కాంగ్రెస్ బిలీవర్. ఆమె నిబద్ధత, చిత్తశుద్ధి ఎలాంటిదంటే ఆమెను డబ్బులతో కొనలేరు. ఆఖరికి తన ఖర్చులు తానే పెట్టుకుంటాను అని చెప్పి ఆమె ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉంటారు రాష్ట్రాలకి చాలా సార్లు. ఇంత నిజాయితీగా నిక్కచ్చిగా కాంగ్రెస్ కోసం నిలబడిన మనిషికి ఆ కాంగ్రెస్ రాజ్యసభ సీట్ ఇప్పించుకోలేకపోయింది అంటే కాంగ్రెస్ ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోతుంది అని మెటిక్యులస్ గా తిరుగులేని ఉదాహరణతో చూపించినట్టు బీజేపీ. అంటే సీటు లాక్కోవటం ఒక్కటే కాదు, కాంగ్రెస్ మీద బట్టగాల్చి మీద అంటారే అట్లా వేసింది మానసికంగా. అందుకోసమే సీటు చోరీ ఇది అని కాంగ్రెస్ మొత్తుకుంటున్నా గానీ బీజేపీ తన పని తాను చేసుకుపోతుంది. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇక రెండోది, ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో సమావేశం అయినాయి కదా ఈ మధ్య కాలంలో. సరే డిఎంకే పోలా, ఇంకెవరు రాలా, ఇలాంటివన్నీ మాట్లాడారు. కానీ ఆ మీటింగ్ జరుగుతున్న టైంలో బీజేపీ ఢిల్లీ వ్యాప్తంగా ఎలాంటి హోర్డింగ్లు పెట్టిందో తెలుసా మీకు? నేను చూపిస్తాను. ఇదిగో కేజ్రీవాల్ కాంగ్రెస్ ని ఇలా తిట్టారట. ఇదిగో మమతా బెనర్జీ అయితే రాహుల్ గాంధీ నాయకత్వం మీద అసలు నమ్మకమే లేదు అని తేలిగ్గా తీసి పారేశారట. ఈ హోర్డింగ్లని బీజేపీ పెట్టింది. చూడండి కాంగ్రెస్ ని సైకలాజికల్ గా ఎంతలా మెలిపెడుతుందో బీజేపీ. అంటే వీళ్ళందరూ ఒకరినొకరిని తిట్టుకునే వాళ్ళు, వీళ్ళందరూ మోడీకి వ్యతిరేకంగా కూర్చున్నారు అని చెప్పడం ఒక పాయింట్ అయితే, రెండోది కాంగ్రెస్ వీక్నెస్ ని ఎక్స్పోజ్ చేయడం ఇక్కడ ఉద్దేశం. ఆఖరికి కాంగ్రెస్ ఏం చేయాలో తెలియక రాహుల్ గాంధీని చూసి బీజేపీ ఇంత భయపడుతుంది, మోడీ ఇంత భయపడుతున్నారు అని ఇలా పోస్టర్లు వేసుకుని వదిలేశారు సొంత హ్యాండిల్లో. అంటే చూడండి, ప్రత్యర్థుల మీటింగ్ ని కూడా బీజేపీ చెడుగుడాడుతోంది. ఇది రెండో ఎగ్జాంపుల్. ఇక మూడోది, తిరుగులేనిది, అతి ముఖ్యమైనది, తృణమూల్ కాంగ్రెస్ లో చీలిక. జనరల్ గా అంటుంటారు ప్రత్యర్థులను అంటే ఓడిస్తే చాలు పై చేయి సాధించినట్టే అని. బీజేపీ అంత తేలిగ్గా వదలదు కదా. మమతా బెనర్జీని ఎలా ఓడించాలో అలా ఓడించి ఇప్పుడు చీల్చి 20 మంది ఎంపీలను లాక్కుంది కదా బీజేపీ వైపు. వాళ్ళంతటా వాళ్లే మాకు మోడీ నాయకత్వం కావాలి అని లెటర్ ఇచ్చేలాగా మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు దేశమంతా ఆర్థికంగా ఎలాంటి స్థితిలో ఉన్నాము, అసలు సమస్యలు ఏంటి అని వదిలేసి తృణమూల్ కాంగ్రెస్ గురించి అసలు ఒక ప్రాంతీయ పార్టీని బీజేపీ ఇలా చేసిందా అని కొందరంటూ ఉంటే, మమతా బెనర్జీకి అలాగే జరగాలి అంటూ ఇంకొందరు 2 వర్గాలుగా విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి గురించి దేశమంతా చర్చించుకుంటా ఉంది. బీజేపీ ఎలాంటి పాచికలేస్తుంది అని చెప్పడానికి ఇది తిరుగులేని ఉదాహరణ. కేవలం తృణమూల్ చీల్చడం అంటే ఒక బెంగాల్కి సంబంధించిన విషయం కాదు తెలుసా మీకు. దేశవ్యాప్తంగా లెక్కలు మార్చేసిన సీన్ అది. ఎలాగా? ఒకసారి సీట్ల లెక్క చూడండి. 2024లో బీజేపీ ఎన్ని సీట్లు అంటే సాధించింది? 240 కదా. మిగతా పార్టీల మద్దతు కావాలి కాబట్టి టీడీపీ అతిపెద్ద పార్ట్నరు, జేడీయూ రెండో అతిపెద్ద పార్ట్నరు, వీళ్ళందరినీ కలుపుకొని ఇదిగో ఇలాగా ఎన్డీఏ నడుస్తా ఉంది కదా. ఇప్పుడు 20 సీట్లు అమాంతం పెరిగినాయి బీజేపీకి. అంటే బీజేపీ బలం ఇప్పుడు 260. ఇది గేమ్ చేంజర్. అందుకోసం ఇది బెంగాల్ కి సంబంధించిన విషయం కాదు. దేశవ్యాప్తంగా బీజేపీ బలం 260కి పెరిగింది. అంటే కేవలం 12 సీట్లే దూరం అధికారానికి. జేడీయూ బీజేపీ చెప్పు చేతల్లో ఉండే నితీష్ కుమార్ కుర్చీ కూడా వదులుకున్నారు కదా, బీహార్ సీఎం కుర్చీని. ఆయన పార్టీకి ఆల్రెడీ 12 ఉన్నాయి. బీజేపీ చీల్చి తయారు చేసిన షిండే శివసేనకి వాళ్ళకి వీళ్ళకి బొచ్చుడు సీట్లు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఎన్డీఏ బలం అమాంతం పెరిగింది. టీడీపీ లాంటి పార్టీల మీద డిపెండెన్స్ లేకుండా పోయింది ఇప్పుడు. ఇది గేమ్ చేంజర్. అందుకోసమే మమత విషయంలో చంద్రబాబుకి మెసేజ్ అందింది. ఒక మెసేజ్ ఇది భవిష్యత్తుకి సంబంధించింది అని చెప్పాను. మరి రాజకీయం ఇలా ఉంటే ఆర్థిక విషయాల మీద చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది బీజేపీ. మమత విషయంలో చంద్రబాబు రియాక్షన్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. దానికంటే ముందు ఇది చూడండి, ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది. ఎలాగా, ఎంత ఎమోషనల్ గా మాట్లాడారో మోడీ చూడండి. इस धीमी विकास को एक नाम दिया था हिंदू ग्रोथ रेट। विफलता कांग्रेस की, लेकिन कलंक देश की बड़ी हिंदू आबादी के नाम लगाया गया। చూశారు కదా, హిందూ గ్రోత్ రేట్ అని చెప్పి కాంగ్రెస్ ఇంతకాలం దేశాన్ని వెనక్కి నెట్టింది అని చెబుతూ అసలు దేశంలో సమస్యలన్నిటికీ కాంగ్రెసే కారణంట. పైగా కాంగ్రెస్ హిందువులను అవమానించేసిందిట, హిందూ గ్రోత్ రేట్ అని చెప్పిందట, తక్కువ గ్రోత్ రేట్ ని. చూడండి ఎంత ట్రిక్కీనో. ఇందులో హిందువుల్ని ఎమోషనలైజ్ చేసే యాంగిల్ ఉంది, కాంగ్రెస్ కాలంలో తక్కువ గ్రోత్ రేట్ ఉందని చెప్పడం ఉంది, అసలు ఇప్పుడు విషయాల్ని దృష్టి మళ్లించడం ఉంది. అంటే 3 లేయర్ మెకానిజం ఇది. నిజానికి ఆర్థిక సంక్షోభం ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా 2009-10 దేశం ప్రపంచం నివ్వెరపోయేంత వృద్ధి రేటు సాధించుంటది మన్మోహన్ హయాంలో. ఆ విషయాలన్నీ ఇప్పుడు చర్చకి రాకూడదు. చాలా మందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కదా. మోడీ చెప్పారంటే అసలు ఇక భజ గోవిందం పరమానందం అని భజన కొట్టేస్తారు, ఇక ఎంత చదువుకున్న వాళ్ళైనా గానీ. అదో రకం తుత్తి. ఆ తుత్తిని తట్టిలేపారు ఇప్పుడు మోడీ. పైగా హిందువులందరినీ పోలరైజ్ చేసేందుకు వ్యూహాత్మకంగా సంక్షోభాన్ని వాడారు. అంటే దేశంలో సంక్షోభం ఉంటే మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు హిందువులే కదా సఫర్ అయ్యేది. వృద్ధి రేటు లేకపోవడం వల్ల, పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల, ఆర్థిక అత్యవసర పరిస్థితి
పరిస్థితి వచ్చేసింది అనేంత గంభీరమైన సిచ్యువేషన్ వల్ల. కానీ అలాంటి బాధితుల్నే ఆయన బలంగా మారుస్తున్నారు. ఇది బ్యూటీ మోడీ స్ట్రాటజీలో. అందుకోసమే బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టలేకపోతుంది అపోజిషన్. జనం కూడా ఆ మత్తులో పడి అలా జోగుతూనే ఉన్నారు. పైగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు ఒక కేస్ స్టడీ. అసలు ఆయన గుక్క తిప్పుకోకుండా మోడీకి ఇచ్చిన ఎలివేషన్లు ఆ మధ్యన వచ్చిన కేజీఎఫ్ సినిమాలో కూడా లేవు తెలుసా మీకు. ఆయన ఎంత వ్యూహాత్మకంగా ఒద్దిగ్గా అణిగిమణిగి ఉంటున్నారు అంటానికి బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో ఆయన దండం పెట్టిన తీరు ఒక నిదర్శనం కదా. ఇప్పుడు ఎన్డీఏ సమావేశంలో మాట్లాడిన తీరు ఇంకొక మాస్టర్ పీస్. అందులో చాలా వ్యూహాత్మకంగా స్పెసిఫిక్ గా ఒక మాట వాడారు చంద్రబాబు. నేను చూపిస్తాను. Sometimes I am also introspecting myself. How is I able to live up to the expectations of the people? చూశారు కదా, ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నాను అని చెప్పారు. అంటే మోడీని అనవసరంగా తిట్టేశానే అని బాధపడుతున్నా నేను, ఆత్మవిమర్శ చేసుకున్నా నేను అని ఓపెన్ కన్ఫెషన్ ఇచ్చారు. ఇలా ఇవ్వాల్సిన పరిస్థితి, ఇలా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మోడీకి చంద్రబాబు అవసరం కన్నా మోడీ లేకపోతే టీడీపీ ఏమవుతుంది అనే పరిస్థితిని బీజేపీ క్రియేట్ చేసింది. అంతే కదా. మీ దగ్గర ఉన్న ఎంపీలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తృణమూల నుంచి లాక్కున్న వాళ్ళతో బ్రహ్మాండంగా ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. బీజేపీతో లేకపోతే గెలవలేము అని చంద్రబాబుకి తెలుసు. అందుకోసమే బీజేపీతో కలిసి ఉంటాం, బీజేపీలా గెలుస్తామని చెప్తూ ఉంటారు. పైగా ఇప్పుడు అసలు ఇన్ని ఎలివేషన్లు ఇచ్చి మరి ఎంత పొగిడారు అనేది ఆ ఫుల్ స్పీచ్ దొరుకుతుంది మీకు, చూడండి. ఆ స్పీచ్ చూస్తే గనక టీడీపీ రాజకీయం ఎంత డెలికేట్ గా తయారైంది అనేది అర్థమవుతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఒక రీజనల్ పార్టీని, తృణమూల్ లాంటి పార్టీని అడ్డంగా చీల్చి వెన్నెముక ఇరిచి పడేస్తే చంద్రబాబు బెంగాల్లో అద్భుతమైన రోజులు వచ్చినాయి, బెంగాల్ దేశానికి నమూనా దిక్సూచి కాబోతోంది అన్నారు. అంటే మోడీని పొగడ్డానికి ఆయన ఎంత దూరం వెళ్ళిపోతున్నారు, ఆ మాటలకి అర్థం ఏంటి అనేది కూడా ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారంటానికి ఆ కామెంట్ లో ఒక ఉదాహరణ కదా. టీడీపీ వాళ్ళు మీడియాకి పెట్టిన మెసేజ్ లో కూడా ఇదిగో ఇలా మెన్షన్ చేశారు ఆ విషయాన్ని. అంటే ఒక ప్రాంతీయ పార్టీని చీలిస్తే ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుడు మోడీని హెయిల్ చేశారు, పొగిడారు అనమాట, బలపరిచారు అనమాట. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అమిత్ షా ఇంటర్నల్ గా చేశారు కామెంట్ అని ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది. తెలుగు మీడియా ఛానల్స్ లో కూడా మీరు చూసి ఉంటారు. ఆ కామెంట్ తెలుసుకుని తీరాలి మనం. ఏంటా కామెంట్? ఇదిగో, వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండా దిగుతాము అని అమిత్ షా బీజేపీ ఎంపీలతో అన్నారట. ఒరిస్సాకి సంబంధించిన వాళ్ళు, దక్షిణాదికి సంబంధించిన ఇంకొంతమంది ఆ మీటింగ్ లో ఉన్నారు. ఆ బస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. అందుకోసమని చంద్రబాబు ఇప్పుడు ఆందోళన పడే పరిస్థితి. బీజేపీ కనుక ఒకవేళ చెయ్యి వదిలేస్తే ఏమైపోతాం, అసలు బీజేపీతో కలిసి పోటీ చేయకపోతే భవిష్యత్ ఏంటి అనే టెన్షన్ ఏదో మూలుంది. చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ఇలాంటి ఫీలర్స్ ఇచ్చి చెప్పు చేతల్లో పెట్టుకుంటా ఉంది ప్రాంతీయ పార్టీల్ని. ఇంకో వైపు నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా హిందూ గ్రోత్ రేట్ లాంటి ఆర్గ్యుమెంట్ తెచ్చి ఆర్థిక వ్యవస్థ అసలు వాస్తవాల నుంచి రాజకీయాల వైపు దృష్టిని మళ్లించింది. ఎన్డీఏ సెలబ్రేషన్ లో అంత చిక్కటి రాజకీయ వ్యూహం ఉంది. పైగా చంద్రబాబు తన పార్టీ బలహీనతని, తన పరిస్థితిని తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు ఈ మీటింగ్ లో అని ఆలోచన గల వాళ్ళకి, రాజకీయం అర్థమయ్యే వాళ్ళకి. అన్నిటికీ మించి 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నాయకత్వం ఎలాంటి పరిస్థితి ఫేస్ చేసింది మొదటి 6 నెలల్లో అని దగ్గర నుంచి చూసిన వాళ్ళకి, ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తున్నా, దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఆ భయం ఎలాంటిదో, ఆ ఆత్మరక్షణ ధోరణి ఎంత పనిచేస్తుందో ఇప్పుడు మరోసారి గుర్తొస్తా ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితిని కూడా బ్రహ్మాండం అని పరోక్షంగా సర్టిఫై చేసేలాగా ఉన్నారు. చాలా మంది ఇదిగో ఇలాగా మమత గతంలో గెలిచినప్పుడు బెంగాల్ దుర్గా ఢిల్లీ మహిషాసురుడి మీద విజయం సాధించింది అని ఇదే చంద్రబాబు పొగిడారు అని గుర్తు చేయొచ్చును గాక. కానీ అప్పటి పరిస్థితి వేరు. చంద్రబాబు తన అవసరానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకుని మాట కూడా మార్చే నైపుణ్యం ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు గతానికి భిన్నంగా ఇలా మాట్లాడారు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంత చెప్పిన తర్వాత ఆర్థిక పరిస్థితి గురించి కానీ, హిందూ గ్రోత్ రేట్ అని చేసిన కామెంట్ల మీద కానీ ఎవరికైనా అనుమానం ఉందంటే గనక ఒక పని చేయండి. ఇప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండంగా పురోగతి సాధించేశాము, అసలు నియో మిడిల్ క్లాస్ ని క్రియేట్ చేశాము, పేదరికాన్ని ఎరాడికేట్ చేస్తున్నాము అని మోడీ చెప్పారు, ఎన్డీఏ పక్షాలు చెప్తా ఉన్నాయి కదా. ఆ చెబుతున్న మాటల్లో ఎంత వాస్తవం అనే విషయం గురించి నేను గతంలో చేసిన వీడియోలో ఒకటి కోట్ చేస్తా. ఆ లింక్ ఇక్కడ కింద కామెంట్ లో కూడా పెడుతున్నా. ఆర్థిక పరిస్థితి గురించి అసలు వాస్తవాలు తెలుసుకోవాలంటే, నికార్సైన నిజాలు కావాలంటే అది చూడండి. అదే రాజకీయం ఎలాగా గేమ్ ప్లాన్ మార్చింది అని తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు చూసిన ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఏమంటారు? బెంగాల్లో పరిస్థితులు ఏపీ రాజకీయాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో, మోడీ ప్రత్యర్థుల్ని లేవకుండా అలా తొక్కిపెట్టి ఎలా ఉంచగలుగుతున్నారో మీకు ఇప్పుడు అర్థమైందా? అర్థమైతే గనక నిర్మాణాత్మకంగా మాట్లాడండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.